హాయ్ అండి, ఈరోజైతే నేను నువ్వులతో లడ్డు తయారు చేయబోతున్నాను. దీనికోసం నేను తెల్ల నువ్వులని నల్ల నువ్వులని రెండింటిని తీసుకున్నాను. ముందుగా ఒక 2 గ్లాసుల తెల్ల నువ్వుల్ని వేయించుకుంటున్నాను. ఇవి వేగినాక తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గ్లాసుడు నల్ల నువ్వుల్ని కూడా వేయించుకోవాలి. వేగినాక ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో 3 గ్లాసుల బెల్లాన్ని తీసుకొని ఒక హాఫ్ గ్లాసు వాటర్ తీసుకొని కరిగించుకోవాలి. మరోవైపు ఒక ప్లేట్కి గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసి పెట్టుకోవాలి. ఈ బెల్లాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కింద అడుగంటకుండా పాకం వచ్చే వరకు దీన్ని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు పాకం చిక్కబడ్డాక దీన్ని వాటర్లో వేసి చెక్ చేసుకోవాలి. ఇలా వాటర్లో వేసుకొని చెక్ చేసుకోవాలి. చూడండి, ఇది ఇంకా కాలేదు. ఇలా బెల్లం చిక్కబడ్డాక స్టవ్ చిన్నగా పెట్టి కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. దీన్ని వాటర్లో వేసి చూస్తే ఇట్లా గట్టిగా ముద్దలా, చల్లారినాక చూస్తే గట్టిగా ముద్దలాగా తయారవ్వాలి. ఇప్పుడు దీంట్లో ఒక స్పూనెడు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. ఇది గట్టిగా అయింది. ఇదిగో ఇలా విరిస్తే విరిగిపోవాలి. అప్పుడు పాకం పూర్తిగా రెడీ అయినట్టు. ఇప్పుడు దీంట్లో మనం వేయించుకున్న నువ్వుల్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత దీన్ని మనం నెయ్యి రాసిన ప్లేట్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం వేడిగా ఉండగానే మనం చేయికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని లడ్డూల్లాగా చుట్టుకోవాలి. చూసారు కదా, ఇట్లా వేడిగా ఉండగానే ఒక్కొక్కటి చేసుకోవాలి. ఈ నువ్వుల లడ్డూలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని రోజు ఒకటి తీసుకుంటే చాలా మంచిది. అంతే, ఇలా నువ్వుల లడ్డూలు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.